లోకాభిరామం హర్ ఫన్ మౌలా. శీర్షికలోని ఈ మాట బహుశా ఎవరికి తెలిసి ఉండదు. సంస్కృతంలో చెప్పాలంటే సకల కళా వల్లభుడు అంటే అన్ని పనులు చేతనైన వాడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. కానీ ఆ మాట వెంటనే మాస్టర్ ఆఫ్ నన్ అనే మాట కూడా వస్తుంది. అన్నింట్లోనూ కలగజేసుకుంటాడు, కానీ ఏది సరిగా రాదు అన్న భావం అక్కడ మిగులుతుంది. చెప్పిన సంస్కృత సమాసంలో కూడా పొగడ్త కన్నా వ్యంగ్యమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని నేను ఒక మధ్య మార్గం నేర్చుకున్నాను. చాలా కాలం పాటు నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్గా బతుకు సాగించాను. ఎదుటివారు ప్రస్తావించిన పని ఆనాటి వరకు నాకు రాకున్నా అప్పుడు తెలుసుకుని చేయడం గొప్పతనంగా భావించాను. కానీ కొంతకాలానికి అది తప్పు అని తెలుసుకున్నాను. చివరికి రాత కూత అంటే మాట, పాట కాదని మనవి మాత్రం మిగిలాయి అంటూ ఉంటాను. ఒకప్పుడు నేను గ్యాస్ స్టవ్ విప్పదీసి ఒక్కొక్క భాగాన్నే విడదీసి శుభ్రం చేసే ప్రయత్నంలో ఉన్నాను. నా చిన్నారి కూతురు వచ్చి నా ముందు నిలబడింది. అప్పటికి ఆమె నిజంగా చిన్నారి పాప. నేను సూదితో స్టవ్లో గ్యాస్ వచ్చే రంధ్రాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఆసక్తిగా చూస్తూ నిలబడింది. నానా, నీకు స్టవ్ బాగు చేయడం వచ్చా అని అడిగింది. రాదమ్మా, అయినా సరే చేస్తున్నాను ఇలాంటి జవాబు ఏదో చెప్పి ఉంటాను, జ్ఞాపకం లేదు. తెలియని విషయాలు కూడా తెలుసుకుంటే తెలుస్తాయి అన్నది నా వాదం. ఒక పనిని బాగా చేయగలిగిన మనిషి మరే పనైనా మనసు పెట్టి పరిశీలిస్తే బాగా కాకున్నా మామూలుగానైనా చేయగలడు అన్నది నా తత్వం. శ్రీరంగాపురం అవ్వ ఇచ్చిన ఇడ్లీ పాత్ర గురించి బహుశా ఇంతకు ముందు ఎక్కడైనా చెప్పానేమో. కొన్ని విషయాలకు సందర్భోచితంగా చెబితే పునరుక్తి దోషం ఉండదు. అవ్వ నాకు రహస్యంగా ఇడ్లీ పాత్ర దానం చేసింది. ఆ వివరం అంతా చెబితే అది ప్రత్యేకంగా ఒక వ్యాసం కింద ఎపిసోడ్ కింద అవుతుంది. ఆ ఇడ్లీ పాత్ర ఇత్తడి లేదా కంచు రకం. అప్పటికి నేను ఇడ్లీల గురించి వినడం తినడం కూడా జరిగిన దాఖలాలు లేవు. కానీ పాత్రను సార్థకం చేయాలని నేను ఇడ్లీలు వండే ప్రయత్నంలో పడ్డాను. ఇడ్లీకి ప్రత్యేకంగా రవ్వ ఉంటుందని కూడా తెలియదు, అందులో మినప్పప్పు వేస్తారని తెలియదు. మొత్తానికి ఏదో ఊహించి ఒక పిండి తయారు చేశాను. ఏమనిపించిందో గాని అందులో తిరగమాత తిరగమూత అనే పోపు అనే చౌక్ ముందే వేసేసాను. మా ప్రాంతంలో ఈ తిరగమాత కార్యక్రమాన్ని గంటగాల్చడం అని అంటారు. దాని గురించి చెప్పినా కొమ్మల దూకుడు అవుతుంది, అంటే శాఖాచంక్రమణం అన్నమాట. కనుక చెప్పను. అమ్మా నాన్న ఆశ్చర్యంగా చూస్తుండగా మొత్తానికి ఇడ్లీల వంటి వంటకం తయారైంది. అందరికీ వడ్డించాను. బాగున్నాయి అంటూ అందరూ తిన్నారు. నాన్న కూడా మెచ్చుకున్నాడంటే అవి ఇంచుమించు ఇడ్లీలలాగే వచ్చి ఉంటాయని నాకు ఇవాళటి వరకు అనుమానం. ఆ మధ్యన అంటే అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోకముందు ఒకసారి నేను ఇడ్లీ పాత్ర గురించి అడిగాను. ఈ సంగతి చెప్పాలో నిజంగా అమ్మ మొహం చిట్లించింది. ఆమెకు పాత వస్తువులు కంచరి వాళ్లకు ఇచ్చి స్టీల్ గిన్నెలు తెచ్చుకోవడం కొంతకాలం హాబీగా కొనసాగింది. ఇంట్లోని దీపలక్ష్మి మొదలు ఎన్నెన్నో విగ్రహాలు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోయి స్టీల్ బొచ్చెలుగా తిరిగి వచ్చాయి. కనుక నేను ఈ విషయాన్ని ముందుకు సాగించలేదు. అమ్మది అమృతహస్తం. ఆమె తవుడుతో పచ్చడి చేసింది, గరికతో కూర వండింది. బజ్జీలు చేయాలంటే పెరట్లో కనిపించిన 2-3 రకాల చెట్ల ఆకులు దమ్మనేది. నాకు ఆశ్చర్యం కలిగేది. వండిన తర్వాత అమ్మ వంటకం బాగులేదు అనిపించిన రోజు నాకైతే గుర్తులేదు. ఆమె ఏం చేసినా బాగుండేది. బంధువర్గంలోని వారందరూ ఈనాటికి ఆమె గురించి ఆ మాటే అంటారు. ఇంటికి వచ్చిన వారు మొగమాటం లేకుండా ఆమెను అడిగి ఏదో పెట్టించుకుని తినేవారు. ఏది లేకుంటే చివరికి చద్దన్నం మామిడికాయ ఆవ అనే ఆవకాయను కలిపి ఆవురావురమంటూ తిని
అమ్మను మెచ్చుకున్న వాళ్ళని గురించి నేను ఒక వ్యాసమే రాయగలను. ఏ తర్వాత మాకు రుచిగా తినడం అలవాటైంది. వంటలో ప్రయాగం చేయడం పద్ధతిగా మారింది. అన్నయ్య, తమ్ముడు, చివరకు నేను వంట తెలిసిన మగవాళ్ల కింద లెక్క. సంప్రదాయం గల కుటుంబం కనుక అప్పుడప్పుడు ఇంట్లో వంట మగవాళ్ల బాధ్యత అయ్యేది. ఇడ్లీలు చేసిన నాడు, అట్లాగే వంట చేసిన నాడు నాకు అన్నం వండిన గుండిగను ఎత్తి పొయ్యి మీద పెట్టడానికి కూడా చేతనయ్యేది కాదంటే ఆశ్చర్యం లేదు. నిజంగా పిల్లవాడిని. పొయ్యి మీద వంట పెట్టి అడుగడుగునా అమ్మను సలహాలు అడుగుతూ వ్యవహారం ముగించేవాడిని. ఒక సందర్భంలో నా మేనల్లుడు కృష్ణుడు గోపన్న వంట చేస్తే పెళ్లిలాగే ఉంటుంది అనడం నాకు ఇంకా గుర్తుంది. ఈ మధ్యన వంట చేయనివ్వడం లేదు, పర్వాలేదు, కానీ నాకు ఎవరి వంట అంత సులభంగా నచ్చదు కనుక సుఖంగా తిననివ్వడం కూడా లేదేమో. ఈ ప్రయోగాలు ఒక వంటలోనే అయితే బాగుండేది. బజారుకు వెళ్ళి పంఖ అనే ఫ్యాన్ కొని తెస్తాను. దాన్ని బిగించడానికి ఎలక్ట్రీషియన్ అనే ఒక మహానుభావుణ్ణి పిలిపించాలి. అది అవసరమా అనిపిస్తుంది. కావలసిన స్క్రూ డ్రైవర్ లాంటివి ఏవో ఇంట్లోనే ఉంటాయి కనుక గోడలో రంధ్రం వేసి మీటలు బిగించడం, నానా తంటాలు పడి కుక్కానికి పంఖా బిగించడం కొంచెం సేపు యజ్ఞంలా కొనసాగుతుంది. పని ముగుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇనాగ్రేషన్ జరగాలి. నచ్చిన మనిషిని స్విచ్ వేయమని అడుగుతాము. పంఖ తిరగడం మొదలవుతుంది. ఇక ముఖంలో విజయ గర్వం తొణకిసలాడిందంటే అందులో వింతే ఉంది. బడిలో కూడా అంటే 7, 8 చదువుతున్న కాలంలో అన్నయ్య పాలమూరులో ఉండేవాడు. పక్కనే పల్లెలో అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. నేను నా ఇష్ట ప్రకారం అక్కడ ఇక్కడ ఉండేవాడిని. అన్నయ్యతో పాటు ఒక బాబాయి అనబడే చిన్న ఆయన కూడా ఉండేవారు. ఆయన నిజానికి నాన్నకు పినతల్లి కొడుకు. చిన్న ఆయనది కూడా అచ్చంగా అదే మనస్తత్వం. అన్ని పనులు చేయడానికి ఆయన పూనుకునేవాడు. వడ్రంగానికి అవసరమైన వస్తు సంభారాలను కూడా ఆయన కొని ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి చిన్న ఆయన అన్నయ్య కలిసి ఇంటికి రంగులు వేయించాలి అని చర్చిస్తున్నారు. చిన్న ఆయన రెండవ కొడుకు వెంకటన్న. మేమిద్దరం ఆ కాలంలో లవకుశులలాగా కలిసి తిరుగుతామని అనేవారు. ఆ రంగులు వేసే పని ఏదో మేం చేస్తాము అని ప్రతిపాదించాము. మనసు కలిసిన మనుషులు మా మనసు తెలుసుకుని సరేనన్నారు. బజారుకు వెళ్ళి అవసరమైన రంగులు, కుంచెలు కొని తెచ్చాం. పాత చొక్కా, లాగులు వేసుకుని పనిలోకి దిగాం. ఆ కాలంలో ఇంతటి సోకులు లేవు. ఏదో ఆకుపచ్చ రంగు పూసేస్తే అయిపోతుంది. గోడలకు సున్నం లేదా తెల్లని రంగు వేస్తే పోతుంది. సాయంత్రానికల్లా పని ముగిసింది. అంటే ఇల్లు చిన్నది అని అర్థం అయ్యే ఉంటుంది. మా వేషాలు మాత్రం చిత్రంగా తయారైనాయి కనుక శుభ్రంగా స్నానాలు చేసినాం. ఆ తర్వాత పెద్దల ముందు నిలబడితే వాళ్ల ముఖాలలో కనిపించిన మెప్పికోలు మరెక్కడైనా దొరికేనా? మరి ఆ పనికి కొంత ముహావజా అంటే ముదర లేదా ఫలితం దక్కాలి కదా. చిన్నాయనకు ఒక పద్ధతి ఉండేది. అన్నయ్య దాన్ని ఆనందంగా అంగీకరించేవాడు. ఆ కాలంలో సినిమాలు చూడడం అన్నిటికన్నా సరదా కనుక మా ఇద్దరికి సినిమాకు సరిపడా డబ్బులు ఇస్తారు. అప్పట్లో టికెట్ కేవలం పాంచానా అంటే 5 అణాలు అంటే 31 పైసలు. చిన్నాయన అంతకు మించి 4 పైసలు ఎక్కువ ఇస్తే వాటితో ఒక షగర్కోలి కొని అంటే బిళ్ళ కొని చప్పరించడం బోనస్ కింద లెక్క. చిన్నాయన గురించి నిజానికి ఒక పుస్తకమే రాయవచ్చు, రాయాలి కూడా. ఆయన విద్యా గురువు, బడులో చదువు సంగతి కాదు. సాహిత్యంలో, సంస్కృతంలో అరంగుళం మందం ప్రవేశం దొరికిందంటే అందుకు ఆధారం ఆయనే. అందరినీ చేర్చి సంస్కృతం చెప్పడం మొదలుపెట్టిన వాడు కొంతకాలానికి ఎందుకో మానేశాడు. ఆయన రాసే పరీక్ష కొరకు ఆయన చదవలసిన పుస్తకాలను చదివి వినిపించినందుకు నాకు సాహిత్యంలో ఆసక్తి మొదలైంది. భవదీయుడు ఇవాళ్ళటికి సంస్కృతం తెలిసిన సాహిత్యవేత్త అనిపించుకుంటున్నాడు అంటే అది కూడా హర్ ఫన్ మౌలా పద్ధతి కిందే వస్తుంది. యూనివర్సిటీలో ఉండగా అతి సున్నితం అనుకునే ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ అనే మిల్లీగ్రాములను కూడా తూచే తక్కెడను నేను రిపేర్ చేశానంటే మీరు నమ్మక తప్పదు.
కొత్తగా యంత్రం ఏదైనా వస్తే పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని పనిచేయించడానికి నన్ను సాయం అడిగేవారు. వాళ్ళ యంత్రాలు పాడైతే కంపెనీ వాళ్ళు వచ్చేలోగా నన్ను వచ్చి చూడమనేవారు. కంపెనీ వారు రానవసరం లేకుండానే నేను వాటిని బాగు చేసేవాడిని. ఇలా చెబుతూ పోతే నాకు అదేదో సంతృప్తిగా ఉంటుంది. నాలాగే తమ పనులన్నీ చేయాలనుకుని చేసేవాళ్లకు జ్ఞాపకాలు తుమ్మెదల్లాగా చుట్టుముట్టుకుంటాయి. ఈ లోకంలో హర్ ఫన్ మౌలా అంటే నేనొక్కడే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. ఆ తేనె తుట్టెలను కదల్చడమే ఈ 4 ముక్కల వెనుక ఆలోచన.